హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ పద్మజ వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిజంగా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే ఈ చామంతి మొక్కలేమో కానీ నాకు కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారండి మన ఛానల్కి. అది చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొత్త కొత్త వాళ్ళు రావాలని కోరుకుంటున్నాను నేను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే. అలాగే వీడియోని చూస్తూ మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వడం మర్చిపోవద్దండి. అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా వీడియోనైతే షేర్ చేయండి. అసలు విషయం ఏంటంటేనండి, మొన్న మండే రోజున నేను 25 మెంబర్స్కి అయితే పంపించాను. 25 మెంబర్స్ ఆల్రెడీ నేనైతే 4-5 డేస్ టైం పడుతుంది అనుకున్నానండి. కానీ ఈ 2-3 డేస్లోనే రీచ్ అయిపోయినాయండి. మండే పంపిస్తే ఈరోజే రీచ్ అయిపోయినాయి కొంతమందికి అయితే హైదరాబాద్లోని. అలాగే నెల్లూరు కూడా ఎవరికో వెళ్ళినాయి అని చెప్పి మెసేజ్ పెట్టారు నాకు. నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. అంటే హోమ్ సర్వీస్ అనేది ఇప్పుడు గమ్ముని మొక్కలు కదండి. నేను ధైర్యంగా ఎందుకు చెప్పలేకపోతున్నానంటే అవి మొక్కలు కదండి. మళ్ళీ నేను గమ్మున మీకు హోమ్ సర్వీస్ ఉందండి అని అంటే అవి రాకపోయినాయి అనుకోండి, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకని నేను ముందే చెప్పేస్తున్నాను అనమాట. కుదిరితే మాత్రం బ్రాంచ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోండి అని చెప్పి. అయితే నిజంగా చెప్పాలంటేనండి, ఒక పెద్ద ఆవిడండి, 75 ఇయర్స్ ఉంటాయో ఏమో మరి, నాకు నిజంగా వీడియో షేర్ చేశారు. ఆ వీడియో కూడా నేను మీకు కుదిరితే డిస్ప్లే మీద షేర్ చేస్తాను చూడండి. కొరియర్ వాళ్ళు ఫోన్ చేస్తే మళ్ళీ రేపటి వరకు ఎందుకని చెప్పి అంకుల్ వెళ్ళి తీసుకొచ్చేసారమ్మా అని చెప్పారండి. నిజంగా ఆ వయసుకి అలా వెళ్ళి తెచ్చుకోవడం అనేది చాలా గ్రేట్ అండి. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. అందుకే నేను వాట్సాప్లో కూడా మరీ చెప్తున్నానండి. వాయిస్ మెసేజ్లు కూడా ఇస్తున్నాను నేను. పాసిబుల్ అన్నంత వరకు వెళ్ళి తెచ్చేసుకోండి అని చెప్పి. దానికి కూడా నిజంగా చాలామంది సపోర్ట్ చేస్తున్నారండి. నేను ఆ విషయంలో కూడా చాలా అసలు నిజంగా ఆశ్చర్యపోతున్నానండి. ఎందుకంటే బ్రాంచ్కి వెళ్ళి కలెక్ట్ చేసుకోవాలంటే కొంతమంది అంటే ఇంకేదైనా అయితే మనం బాధపడతామండి, వెళ్ళాలా ఏంటా అని. కానీ మొక్కలు కాబట్టి నిజంగా అందరూ కూడా సపోర్ట్గానే ఉన్నారండి. వెళ్తామండి, మేము తెచ్చుకుంటామండి అని. నిజంగా ఆ విషయంలో చాలా థ్యాంక్స్ చెప్పాలండి మీ అందరికీ కూడా. ఆల్రెడీ మొన్న మండే రోజున 25 వెళ్ళినాయండి. వాళ్ళందరూ ట్రాకింగ్స్ అయితే ఇచ్చేసాను అనమాట. ఇంక ఈ రోజు వెనస్డే రోజున 25 అయితే బుకింగ్స్ వెళ్ళినాయి. డిస్పాచెస్ అయితే చేశారు. ఇప్పుడు ఆ 25 కూడా నేను ఈ వీడియోలోనే వాళ్ళ పేర్లు అయితే చెప్తానండి. ఎవరైతే ఆ పేర్లు వస్తాయో వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్లో కొంచెం హాయ్ అని మెసేజ్ పెట్టండి. ఎందుకంటే మీరు హాయ్ అని మెసేజ్ పెడితే నేను మీకు ట్రాకింగ్ అనేది ఇవ్వడం నాకు కొంచెం ఈజీ అవుతుందని చెప్పండి. అందుకనే కొంచెం ఎవరైతే పేర్లు వస్తాయో వాళ్ళందరూ హాయ్ అని పెట్టండి. పేర్లు వచ్చిన వాళ్ళే పెట్టండి. మళ్ళీ నేను అవి ఇవి కూడా కన్ఫ్యూజ్ అయిపోతాను. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే పేర్లు గమ్మున రాని వాళ్ళు కూడా మాయొచ్చినాయా అని చెప్పి మాత్రం పెట్టొద్దండి. మళ్ళీ ఎందుకంటే వీళ్ళే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయండి. అందుకని అదొక్కటి అర్థం చేసుకుని పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే నాకు హాయ్ అని మెసేజ్ పెట్టండి. నేను వాళ్ళందరికీ ట్రాకింగ్స్ అయితే ఇచ్చేస్తాను నేను. అలాగే రేపు ఒక 25 అయితే వెళ్తాయండి. వాల్ ట్రాకింగ్స్ కూడా నేను రేపు నైటు ఇస్తాను. అలాగే బుక్ చేసుకున్న వాళ్ళంతా మాత్రం ఎవ్వరూ కంగారు పడొద్దండి, టెన్షన్ పడొద్దు. తప్పకుండా మీ అందరివి కూడా కొరియర్ అయితే వస్తుంది సేఫ్గానే. నేను ట్రాకింగ్స్ అయితే ఇస్తాను. మీరు అది చెక్ చేసుకుంటూ ఉండడమేనండి ట్రాకింగ్ అనేది. ఇది మెయిన్ ప్రొఫెషనల్ కొరియర్ కాబట్టి చాలామందికి ట్రాకింగ్ చెక్ చేసుకోవడం అనేది తెలియడం లేదు. మ్యాక్సిమం నేనైతే ట్రై చేస్తానండి అది వీడియో చేయడానికి. మొన్నటి నుంచి చేద్దాం అంటే నాకు అసలు కుదరట్లేదండి అది అసలు వీడియోని. రేపు మార్నింగ్ అయినా ట్రై చేస్తాను నేను. ప్రొఫెషనల్ కొరియర్ ట్రాకింగ్ ఎలా చెక్ చేసుకోవాలనేది షార్ట్ వీడియో అయినా సరే మీకు అప్లోడ్ చేస్తానండి నేను. కాబట్టి మొక్కలు రాగానే మీరు కొంచెం వాటి మీద వాటర్ అనేది జల్లుకోండి. ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మీరు వాటిని నాటుకున్నా పర్వాలేదు. అలాగే ఓపెనింగ్ వీడియో అయితే మాత్రం ఖచ్చితంగా తీసి పెట్టండి. ఇంక ఇప్పుడైతే నేను ఈరోజు డిస్పాచ్ చేసిన వాళ్ళ పేర్లు అయితే చెప్పేస్తానండి. ఆ 25 మెంబర్స్ విని వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళు మాత్రమే నాకు వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ పెట్టండి. మళ్ళీ అంటే బుక్ చేసుకున్న వాళ్ళంతా కూడా కాదండి, మరీ చెప్తున్నాను. మళ్ళీ వీళ్ళు వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి కొంచెం అర్థం చేసుకోండి. ఓకే అండి. ఇప్పుడు పేర్లు చెప్తున్నాను, వాళ్ళు మాత్రం హాయ్ అని మెసేజ్ పెట్టండి. జి భాగ్యలక్ష్మి అండి, 2 సెట్స్. జి భాగ్యలక్ష్మి, ఏ పనికుమారి, ఆర్ సత్యనారాయణ, సి శరహ్ గ్రేస్ అంటండి, పి భవాని, ఎంవి రామయ్య, కృతికా తల్వార్, తనూజ కొండేపూడి, కె జనార్దన్ రావు, అనిత, సమీరా దేవులపల్లి, వి వరలక్ష్మి, శ్రీనివాసరావు, ఎం అంజనాదేవి, సి యామిని, కాటూవి వెంకటసాయి,
ఈ అబ్బాయి ఎవరోనండి పాపం బీటెక్ అయిందంటండి. నిజంగా చాలా ఇష్టం అంట మొక్కలంటే. ఆ అబ్బాయి అసలు వాళ్ళ ఊరికి వెళ్ళే ఛాన్స్ లేదు. అయినా సరే నేను వెళ్తే కలెక్ట్ చేసుకుంటానండి, పంపించానని అడిగాడు. అదే అండి, చిన్న పిల్లలకు కూడా మొక్కల మీద అంత ఇంట్రెస్ట్ ఉంది నిజంగా. అది గ్రేట్ అసలు నిజంగాని. ఇంకా అలకనంద జే అలకనంద, నర్రెల లత, ఎస్ వీణాపాణి, స్వాతి సిహెచ్ అండి, రత్న సుధాబాల, స్వాతి బి అండి, కే లక్ష్మీనారాయణ, రంజిత్ అండ్ శోభారెడ్డి, శోభారెడ్డి అండి. ఈ 25 మెంబర్స్కి మాత్రం ఈరోజు డిస్పాచ్ అయినాయండి. కాబట్టి వీళ్ళంతా కొంచెం నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయండి. అలాగే కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. ఓకే అండి, బాయ్ అండి.